పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్కి వార్తలో మీడియా పరంగా చాలా ప్రాముఖ్యం ఉంటుంది కాబట్టి ఆయన ఏం మాట్లాడినా వార్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు చర్చకు తావిస్తున్నాయి. కొన్ని కులంతోటే ప్రతిదాన్ని నేరస్తుడైనా మన కులపోడైతే వదిలేయాలని, ఒకవేళ బాధితుడైనా మన కులమాడమైతే ఎక్కువగా సపోర్ట్ చేయాలని, ఇలాగా నేర చరిత్రని కులాన్ని కలిపి చూడడం అనేటటువంటిది ఎంత మేరకు సమంజసం. సో కాపులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, అక్కడ 20% వరకు ఉంటారు వివిధ వర్గాలు కలిపి. సో ఏం జరిగినా సరే దాంట్లో ఎవరున్నా సరే మనవాడు ఉంటే చాలు మనం వెనకేసుకు రావాలని, లేదంటే అక్కడ ఏదైనా సంఘటన జోడు చేసుకుంటే నువ్వెందుకు సపోర్ట్ చేయలేదంటూ నన్ను అడుగుతున్నారు. దీంట్లో నన్ను ఈ కులాల ఇష్యూలో లాగడం ఏంటంటూ చాలా ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదంతా సాధారణంగానే నేరాలు చేసేవారిని నేరాలుగానే చూడాలి. సరే వైసీపీ ఈ ఇష్యూని, ఎందుకంటే కాపులు తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చడంతో కాపులని ఇప్పుడుండే కూటమిని దూరం చేయాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ప్రతి చిన్న ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చేస్తూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది. అంటే పవన్ని కాపుల్ని వేరు చేయాలని. ఈ నేపథ్యంలోనే నేరాన్ని నేరంగా చూడాలి తప్ప నేరగాడిని తీసుకొచ్చి మనవాడు కదా అని చెప్పేసి సపోర్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. నేను ఆ రకమైన సంస్కృతిని ప్రోత్సహించను అంటూ పవన్ కళ్యాణ్ తాజాగా స్పష్టం చేయడమే కాకుండా ఈ సందర్భంగా ప్రధానంగా ఈయన మాత్రం ముఖ్యమంత్రికి తోటి చెప్పకుండానే ఇక ముందు వ్యవహరించేటప్పుడు మాత్రం ముఖ్యమంత్రితోటి కూడా ముఖ్యమంత్రితో చెప్పకుండా ప్రజలతోనే నా డైలాగ్ ఉంటుంది, ప్రజలతోటే మాట్లాడతాను. ఇంతకాలం అంటే 2 ఏళ్ల పాటు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వీళ్ళు కానీ ఒక రకంగా గోండాయిజాన్ని చేస్తూ ఉన్నా, తన మీద రాజకీయంగా బురద జల్లుతూ ఉన్నా తాను చూస్తూ సహిస్తూ వచ్చాను. కానీ ఇక ముందు మాత్రం ఆ రకమైనటువంటి ధోరణి ఉండదు. ఇంకా నేను నేరుగానే ఏం చెప్పాలనుకుంటున్నది అది చెప్తాను. ఇంతవరకు కూడా వీళ్ళు అదృష్టం కొద్దీ నేను నా హోంమంత్రిత్వ శాఖ నా అధీనంలో లేదు, అందువల్ల హోంమంత్రిత్వ శాఖ అధీనంలో లేదు కాబట్టి వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేటటువంటిది సాధ్యం కాలేదు. కానీ ఇక ముందు మాత్రం ఎవరిని వదిలేటటువంటి ప్రసక్తి లేదు. అంతేకాకుండా కొంతమంది అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందేమో అంటూ ఇప్పుడు వాళ్ళకి మద్దతు పలికేందుకు, వాళ్ళని తోటి కనుసన్నల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి అధికారులందరినీ గుర్తించి వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా తాను చర్యలు తీసుకుంటాను. అందువల్ల ఇంతవరకు వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్, ఇంతవరకు చూసినటువంటి పవన్ కళ్యాణ్ వేరు, ఇక ముందు చూడబోయేటటువంటి పవన్ కళ్యాణ్ వేరు అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఆయన ఒక తెలివైనటువంటి వ్యాఖ్యం వాడారు. అంటే ఇంతవరకు ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ పెద్ద ఆయనకు కొంత అసంతృప్తి ఉందా లేదా అదేమీ తెలియదు, కానీ ఆయన అయితే ఒక సీరియస్ కామెంట్ అయితే చేశారు. ఏంటంటే ఇంతవరకు నేను అందరితోటి సమన్వయంతో ఉంటున్నాను, ఇప్పుడు మాత్రం ప్రజలతో మాట్లాడేటటువంటి విషయంలో నా వివిధ అంశాల మీద నా అభిప్రాయం విషయంలో నేరుగా సీఎంని సంప్రదించడం కానీ సీఎంతో మాట్లాడడం కానీ ఉండదు, డైరెక్ట్గానే ప్రజలతోటి డైలాగ్ చేస్తున్నాను. ఇది నిజానికి లా అండ్ ఆర్డర్ ఇతరత్ర విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల పవన్ అసంతృప్తిలో ఉన్నాడా, ఆ మేరకు ఆయన ఈ రకంగా ప్రవర్తించాడా, ఈ రకంగా వ్యవహరించాడా, 2 విషయాలు ఆయన క్లారిటీ చేశారు. లా అండ్ ఆర్డర్ నా అదుపులో లేదు కాబట్టి ఇంతవరకు అది జరగలేదని, ఇక ముందు నేనేమి సహించనని, ఇంకోవైపు చూస్తే కనుక లా అండ్ ఆర్డర్ ఇతరత్ర విషయాల్లో కూడా నేను ఇంతవరకు ముఖ్యమంత్రి స్థాయికి దృష్టికి తీసుకెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు నేరుగానే నేను డైలాగ్ అంటే తన ఒపీనియన్ చెప్పడం అంటే నిజానికి కూటమిలో అంతా కలిపి చెప్పాల్సి ఉంటుంది, కానీ నా ఒపీనియన్ చెప్తానంటంలోనే ఒక రెబల్ ధోరణి అయితే కనిపిస్తుంది. ఇది ఏ మేరకు ఎంతకు దారితీస్తుంది, ఇది నిజానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తితోటే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశాడా అన్నది మనం భవిష్యత్ యాక్షన్ ప్లాన్ బట్టి అంచనా వేసుకోవాల్సి ఉంటుంది.